ఇప్పుడు రాబోతున్నటువంటి నెక్స్ట్ స్పీకర్ ఆకాశానికి లేదు హద్దు, ఈయన స్పీచ్కి లేదు సరిహద్దు. లెట్స్ వెల్కమ్ ఆర్ ఎక్స్ట్రాడినరీ స్పీకర్ ఎస్కేఎన్ గారు. ఎక్కడ మా ప్రొడ్యూసర్? ఇందాకే అదో వచ్చేసారు, రండి. మీ స్పీచ్కి ఒక స్పెషల్ క్రేజ్ ఉంది భయ్యా. బన్నివాసు మాట్లాడిన తర్వాత ఎలాగో పిలవరు కానీ వెళ్ళిపోయానండి. పిలిచారా? పిలవమన్నారు. అంటే ఈ ప్లేస్మెంట్ కరెక్ట్ కాదండి. జనరల్గా క్లైమాక్స్ ముందు ఐటమ్ సాంగ్ వచ్చినట్టు నన్ను పిలిచారు, అంతే కదండి. ఓకే, ఈరోజు నేను ఈ వేదిక మీద ఉండటానికి ముఖ్య కారణమైన సుమగారికి. ఎందుకంటే జనరల్గా మనం యాంకర్ మర్చిపోతే మనం వెళ్ళిపోవచ్చు, కానీ ఆవిడ మర్చిపోలేదు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉంటాను ముఖ్య కారణమైన సుమగారికి థ్యాంక్స్ అండి. నా 5వ తరగతిలో చూశాను కళ్యాణ్ మస్తు సినిమా, అప్పుడు హీరోయిన్గా చూశాను. నేను ఇంటర్లో వచ్చినప్పటి నుంచి యాంకర్గా చూస్తున్నాను. తరతరాలుగా సుమగారిని చూస్తానే ఉన్నాను. ఈరోజు స్పీచ్ నాకు డెడికేట్ చేశారా? మొన్న చిరంజీవి గారి గురించి మాట్లాడినప్పుడు మీరు కొన్ని సెటైర్లు వేశారు, మనసులో పెట్టుకున్నాను. ఈసారి కిడ్నీలో పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాన్ ఇండియా నుంచి వచ్చిన ఐకాన్ స్టార్ ఆర్మీ అందరికీ పుష్ప 1 రిలీజ్ అయింది కాబట్టి పాన్ ఇండియా అన్నాం. పుష్ప 2 రిలీజ్ అయ్యాక సగర్వంగా పాకిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, అమెరికా, యూకే ఆల్ కంట్రీస్ నుంచి వచ్చే ఫ్యాన్స్ అందరికీ మన ఆర్మీ ప్రపంచ ఆర్మీ కాబోతుంది కాబట్టి మన ఆర్మీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి. ఐకాన్ స్టార్ ముందు ఐ కాంటాక్ట్ వెళ్ళాం కాబట్టి స్పెట్స్ పెట్టుకొచ్చాను ఈరోజు. అలాగే అది గీతా ఆర్ట్స్ అవని, ప్రొడక్షన్ అవని, ఒక ఓటీటీ అయిని, ఏదైనా సరే తెలుగు చలనచిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కిస్తున్న అరవింద్ గారు పాదపద్మాలకి నమస్కారం సార్. ఆయన పేరు అరవింద్ కానీ ఆయన సినిమాలన్నీ ఫుల్ విందు ఉంటాయి. అలాగే ఇండస్ట్రీ లెక్కలు మార్చిన గురువు గారు, లెక్కల మాస్టర్ మా గురువు గారు సుకుమార్ గారికి. ఎందుకంటే ఎప్పుడో మనం అవెంజర్స్ ఎండ్ గేము, అవతారు ఇలాంటి ఇంగ్లీష్ సినిమాలు డబ్బింగ్ చూసేవాళ్ళం. కానీ మన భారతదేశంలో కూడా మన సినిమాలు వేరే దేశంలో రిలీజ్ అవుతాయి, అక్కడ ప్రీమియర్లకు వస్తారు అని నిరూపించిన డైరెక్టర్లో నాకు తెలిసి తెలుగు చిత్రసీమ నుంచి ఇద్దరు, ఒకళ్ళు రాజమౌళి గారు అయితే ఒకళ్ళు సుకుమార్ గారు. సో మా సుకుమార్ గారికి సార్ నమస్తే సార్. ఎందుకంటే తను పైకి రావటం పరువు, తన పక్కన వాళ్ళు కూడా రావటం కొంచెం బరువు అంటారు. ఆ బరువును కూడా ఎత్తుకోగలరంటే సుకుమార్ గారు గురువు అయ్యారు. ఆయన శిష్యుల్ని కూడా తన దాకా తీసుకురావాలి తనతో పాటు అనుకునే వ్యక్తి సుకుమార్ గారు. అలాగే తాను సూట్ వేసుకోవడమే కాదు, తన పక్కన ఉన్న వాళ్ళు కూడా సూట్ అయ్యే సూట్లు వేసుకోవాలనుకునే వ్యక్తి అల్లు అర్జున్ గారు. అందుకే వాళ్ళిద్దరూ అంత మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అలాగే 100% లవ్, బలెబల మగాడవే, గీత గోవిందం, ప్రతిరోజు పండుగే ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఇచ్చి G.A.2ని ఒక రేంజ్లో తీసుకెళ్తున్న బన్నివాస్ గారు. త్వరలో ఆయనతో మాకు ఇన్స్పిరేషన్, మా టార్చ్ బేర్ ఆయన. ఆయనతో మేము పోటీ పడటం కష్టం కాబట్టి ఆయన త్వరలో పాలిటిక్స్లోకి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. సో బ్రదర్ నిఖిల్, ఎక్కడ పోతావో చిన్నవాడ నుంచి ఆయనతో నాకు ఒక అనుబంధం ఉంది. ఆయన చాలా కష్టపడతాడు. ఎవరైనా ప్రొడ్యూసర్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఎంత ఇస్తారని అడగడం, ప్రమోషన్ బడ్జెట్ ఎంత అని అడుగుతాడు. ఎందుకంటే ఆ ప్రమోషన్ సరిగ్గా లేకపోతే ఆయన రెమ్యునరేషన్ వచ్చి డబ్బులు తీసి ఇచ్చేస్తాడు. నాకు తెలిసి ఆయన బయోగ్రఫీలో ఒక 20 సినిమాలు ఉంటే పూర్తి రెమ్యునరేషన్ తీసుకున్న సినిమాలో 4-5 ఉంటాయి. మిగతా సినిమాలన్నీ తన డబ్బు. ఎందుకంటే తనకు ప్రమోషన్ అంటే ఓ ఎమోషన్.
సో మా నిఖిల్ భయ్యాకి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఎందుకంటే ఓ పాన్ ఇండియా సక్సెస్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన రాబోయే 2-3 చిత్రాలు కూడా ఎలా ఉంటాయో తెలుసు. సో నిఖిల్ భయ్యాకి ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి మా గీతా ఆర్ట్స్లో ఏ హీరో పనిచేసినా ఆ హీరోకి కెరీర్ బెస్ట్ గ్రాసర్ వచ్చేయడం అనేది ఒక సెంటిమెంటు. ఆ సెంటిమెంట్ ఈ సినిమాతో కూడా కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే నేను చాలాసార్లు సోషల్ మీడియాలోకి వెళ్ళినప్పుడు అనుపమ మీద చాలా కవితలు చూస్తుంటాను. బెండకాయ దొండకాయ అనుపమ నా గుండెకాయ, అవునా? అల్లం బెల్లం, మళ్ళీ ఆవిడ చాలా ఎంజాయ్ చేస్తారు. సో చిన్న వయసులోనే ఆమె మీద ఇంత రైమింగ్ వచ్చిందంటే మీరు ఇంకా పెద్ద పెద్ద వెళ్ళాలని. జనరల్గా మేమందరం కేరళ అంటే ఇష్టపడతాం, ఎందుకంటే మా ఐకాన్ స్టార్కి కూడా కేరళలో ఒక ఫ్యాన్ బేస్ ఉంది. సో ఫస్ట్ ప్రేమను చూసినప్పటి నుంచి మీతో ప్రేమలో పడిపోయాం. సో మీరు ఎన్నో సినిమాలు ఇలాగా చేయాలని అనుకుంటున్నాము. అలాగే మైత్రిరావు గారు, ప్రతాప్ గారు మంచి డైరెక్టరు. గీతా ఆర్ట్స్లో ఆయన నెక్స్ట్ సినిమా కూడా మేమే చేస్తున్నాం. సో మా నెక్స్ట్ సినిమా మీరు చేయండి. ప్రతాప్ భయ్య ఆయన చాలా మంచి డైరెక్టర్, ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఇక ఎలివేషన్స్, సో పుష్ప 2 పుష్ప 2 పుష్ప 3 కూడా రావాలి. ఎందుకంటే పుష్ప అనేది ఒక ఎమోషన్. పుష్ప అనేది ఒక ఎమోషన్. సార్ మీరు మాకు 2022లో సినిమా ఇవ్వలేదు, బట్ మేమేం ఫీల్ అవ్వం. ఎందుకంటే మీరు గ్యాప్ తీసుకోరు, గ్యాప్ క్రియేట్ చేస్తారు. ఒకసారి ఆ గ్యాప్ బ్రేక్ అయిందంటే అందరం క్లాప్స్ కొట్టుకుంటూ ఉండాలి తప్ప ఇంకా ఇది లేదు. మీరు గ్యాప్ తీసుకుని మళ్ళీ మన మ్యాప్లో ఇంకొక బ్లాక్ బస్టర్ ఇస్తానని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. డియర్ ఆర్మీ ఓయే చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ.